హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. మన ఛానల్లో నేను క్రాఫ్ట్ వీడియోస్ అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ గురించి షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే ఈరోజు నేను చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా ఆశీర్వాద్ ఆటాతో. ఆశీర్వాద్ ఆటాతో తయారు చేసిన చపాతీలు చాలా మెత్తగా, ఎన్ని గంటల పాటైనా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు నేను వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను చపాతీలు ఎలా తయారు చేసుకోవాలి మెత్తగా అనేది. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను ఆశీర్వాద్ 5 కిలోల పిండి అయితే తీసుకున్నానండి. ఇది సూరత్ నుంచి తెచ్చుకున్నది. సో ఈ పిండి మనం జల్లించాల్సిన అవసరం కూడా లేదు, పురుగు కూడా పట్టదండి. నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. సో నేను 2 గ్లాసెస్ మెజర్మెంట్ కోసం ఆ గ్లాస్ అయితే యూజ్ చేస్తాను. అలాగే వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఆ గ్లాస్లోకి నేను ఆశీర్వాద్ పిండిని అయితే వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, జల్లించాల్సిన పని కూడా లేదు. చాలా బాగుంటుంది పిండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం. మేమైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం కాబట్టి మీకైతే నేను చెప్తున్నానండి. సో మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఏమేమి యాడ్ చేస్తానో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది కొంచెమే వేసుకోండి, ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. ఇలాంటి వాటికి చాలా కొంచెమే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది అది కాగబెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా వేసేసుకున్నా సరిపోతుంది. సో రోటీస్ అలాంటి వాటికైతే వేసుకోవచ్చు, పరోటా అలాంటి వాటికి. సో నేనైతే నార్మల్గానే వేసేసి కలిపేసుకుంటున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్దగా ఏం కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. సో పిండి కలపడంలోనే ఉంటుందండి, చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. పిండి బాగా కలిపితే, ఎంత బాగా కలిపితే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను కలిపే విధానాన్ని. సో పైనుంచి ఇలా ట్యాప్ చేస్తూ కూడా కలుపుకుంటే ఇంకా చాలా బాగా ఏమంటారు, పిండి మంచిగా నానుతుందన్నమాట. ఇప్పుడు నేను పైనుంచి కొంచెం ఆయిల్ అనేది వేసి మళ్ళీ ఒకసారి ముద్దలాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని దీన్ని ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా గంట పాటు రెస్ట్ అనేది ఇవ్వాలి దీనికి. సో చూసారు కదా, ఈలోపు నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఏం లేదండి, కర్రీ వచ్చేసి నేను ఎగ్ పొరుటైతే వేస్తున్నాను అనమాట. సో దాని గురించి ఎగ్స్ అయితే పగలగొట్టుకుంటున్నాను, అవి చూపిస్తున్నాను. మొత్తం కర్రీ అనేది చూపించడం లేదండి. సో నేనైతే డైరెక్ట్గానే చాకు పెట్టి అక్కడనే ఇలా కొట్టి వేస్తానండి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో మీరైతే పక్కన కొట్టి వేయండి, లేదంటే పెంకులు అందులో పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. సో రెడీ అయిపోయింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ నేను దీనిలోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కర్రీ ఇది కూడా బాగుంటుందండి, బంగాళదుంప కూడా ఇంకా బాగుంటుంది. సో నాకైతే అవైలబుల్గా ఇది ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుందని ఇది చేశానమాట. సో ఇప్పుడు 1 అవర్ అయిపోయింది కదా, ఇప్పుడు పిండి ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా నాని ఉంటుంది పిండి అనేది. చూసారు కదా, మీరు తెల్లారి వేసుకోవాలి అనుకుంటే నైట్ పూట చక్కగా కలిపేసుకొని ఒక తడి క్లాత్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరునాడు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నిజంగా చపాతీలు అమృతంలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, అలా ఉంటాయి. సో ఇప్పుడైతే పిండి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇలాగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో చూసారా, నేను ప్రతిదీ కూడా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొడిపిండిని కూడా తీసుకున్నాను, అలాగే ఉండలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని మనం చపాతీలు అయితే చేద్దాము. నేను ఈ చపాతీలని 2 టైప్స్గా మీకు చేసి చూపిస్తానండి. మెత్తగా 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫస్ట్ మెథడ్ని చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా అయితే సెకండ్ మెథడ్ని ఎక్కువగా ఫాలో అవుతానండి. సో మీకోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీ బౌల్ని కూడా తీసుకొని ఇలాగా వీలైనంత పల్చగా మీరు రోల్ చేసుకోవాలన్నమాట. వీలైనంత పలుచగా చేసుకోండి చపాతీని. చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలాగ నేను ఒక సైడ్కి మడత పెట్టుకున్నాను, అలాగే ఇంకొక సైడ్కి కూడా ఇలాగ త్రికోణం షేప్లో మడత పెట్టుకున్నాను. మీరు అలాగైనా చపాతీ చేసుకోవచ్చు, నేను ఇంకొంచెం రోల్ చేశాను అనమాట. చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి జల్లుకుంటూ మంచిగా చపాతీలాగా చేసేసుకోవడమేనండి.
కాకపోతే ఇది అంత రౌండ్ షేప్ అయితే రాదనమాట. నార్మల్‌గా వస్తది. ఒక స్క్వేర్ షేప్‌లో అలా వచ్చిద్దనమాట. సో, చూసారు కదా! ఇలా పొడిపిండి జల్లుకుంటూ నీట్‌గా చేసుకోండి. ఇలా చేసుకున్న చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. నేను ఇప్పుడు సెకండ్ మెథడ్ కూడా చూపిస్తాను. అది అయితే ఇంకా బావుంటుంది. నేనైతే ఎక్కువగా అదే ఫాలో అవుతాననమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడిపిండిని తీసుకొని పిండి ముద్దను కూడా తీసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎక్కువ పలుచగా కాకుండా కొంచెం చిన్న సైజు చపాతీ అయితే చేసుకోండి. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడు ఈ చపాతీ మీద మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకొని అదంతా కూడా రఫ్ చేసుకున్నాక పొడిపిండిని మళ్ళీ జల్లుకోవాలి. చూసారు కదా! పైనుంచి పొడిపిండిని అయితే నేను జల్లుకుంటున్నాను. తర్వాత నైఫ్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. నైఫ్ తీసుకొని మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇట్లాగా రోల్ చేసుకోవాలండి, ఒక ఫ్లవర్ లాగా. చూసారు కదా! ప్రతి చపాతీ కూడా ఇలాగ చేసి రెడీగా పెట్టుకొని ఒకేసారి చపాతీలాగా చేసుకోండి. ఎక్కువ శ్రమ ఉండదన్నమాట. సో, ఇట్లా చేసుకుంటే చపాతీ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి పొడిపిండి జల్లుకుంటే ఇట్లా రౌండ్ షేప్‌లో చేసుకుంటే మంచిగా వస్తదనమాట. చాలా మెత్తగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా! 2 మెథడ్స్‌లో అయితే నేను చేసేసుకున్నాను. ప్రతి చపాతీ కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాననమాట. ఇంకా కాల్చేసుకోవడమే. ఇంకా స్టవ్ మీద ఈ అట్ల పెనాన్ని అయితే పెట్టేసుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత ఒక చపాతీని వేసుకుందాము. వేసుకొని అటు ఇటు మంచిగా కాలనివ్వాలండి. నేను ఇందులో కొంచెం వీడియో స్కిప్ అయింది. తర్వాత దీని మీద ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ అట్లా పైనుంచి మనం మామూలుగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. సో, చూసారు కదా! ఆయిల్ వేయకుండా కూడా కాల్చుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా! బబుల్స్‌లో ఎంత చాలా బాగా ఫామ్ అవుతుందో. ఇట్లా మంచిగా చపాతీని కాల్చేసుకోవడమే. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ నేను చెప్తే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇక్కడ స్వెట్ బాగా పడుతుంది, ఎండాకాలం కదా! సో, ఎండాకాలం చపాతీ ఏంటని మీరు అనుకోవచ్చు. తినాలనిపించింది కాబట్టి చేసుకున్నాం అంతే, ఏం లేదండి ఇంకా. సో, నేను ఇంకొక చపాతీ కూడా వేసుకొని సేమ్ ఇదే విధంగా అయితే కాల్చుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మంచిగా కాలాక తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. చాలా మెత్తగా కూడా ఉంటాయి. మీకు వీడియోలో చూపించాను కదా ఎంత మెత్తగా వచ్చాయో. సో, చూసారు కదా! ఇట్లా కాల్చేసుకోవడమే. ఇప్పుడు 1 బై 1 ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో, చూసారు కదా! ఇట్లా నేనైతే సర్వ్ చేసేసుకొని కర్రీ కూడా వేసేసుకొని తినేస్తున్నానమాట. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది ఈ కళ్యాణి. బాయ్.